ఈ చూడబోయే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ బైపీసీ నుంచి వెటనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ కోర్సు సంబంధించి మనకి అప్లికేషన్లు అయితే క్లోజ్ అయిపోయినాయి అన్న. నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా, మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా జరుగుతుంది అని మనం చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ లేకనే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క డౌట్ గురించి క్లారిఫై వస్తుంది, మీకు కౌన్సిలింగ్ ఎట్లా జరుగుతుంది అనేసి. సో జనరల్గా మనకి ఎంపీసీ వాళ్ళకి ఎట్లా జరుగుతుందంటే, ఫస్ట్ మనకి ఫీ పేమెంట్ చేసుకుంటారు. ఫీ పేమెంట్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటారు. సో స్లాట్ బుక్ చేసిన తర్వాత ఏమైందంటే, మనకి ఒక నియర్ బై కాలేజీలో ఏమైందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మనం ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మన కాలేజ్ ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకొని మనం కాలేజీ లిస్ట్ పెట్టుకుంటారు. కాలేజ్ పెట్టుకున్న తర్వాత ఏంటంటే, మనకి ఒక కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది ఆన్లైన్లోనే. సో మనకు సీట్ వచ్చినాక ఏం చేయాలంటే, మనం వచ్చిన కాలేజ్కి వెళ్ళి మనం సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేసి ఫీజు కట్టాల్సి వస్తుంది. సో అట్లా మనకి కాలేజ్ అనేది ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. అట్లా సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ సేమ్ ఇదే ప్రొసెస్ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఎంపీసీ వాళ్ళకు ఉంటుంది. సో మన బైపీసీ వాళ్ళకి వస్తే ఎట్లా అంటే మొత్తం రివర్స్ ఉంటుంది. అలాంటి స్లాట్ బుకింగ్స్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్లు ఏమి ఉండవు. సో అసలు మన బైపీసీ ప్రొసీజర్ ఎట్లుంటుందని చెప్పడానికి కోసం నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. ఆ వీడియో చేసా ఇదే అని మన ఛానల్లో ఉంటుంది. దాన్ని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో దాన్ని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసా, అసలు ప్రొసీజర్ ఎట్లుంటుంది అనేది, కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎట్లుంటుంది అని చెప్పి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ జరిగింది. దానిలో చూడండి మనకి. సో తర్వాత ఏంటంటే, మనకు ఫస్ట్ ఇప్పుడు మనకైతే అప్లికేషన్ అనేది మనం పేమెంట్ చేసాం, రిజిస్ట్రేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత 1 to 3 days ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్కి పిలుస్తారనమాట. ఏ ర్యాంక్ రావాలని. దీని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేసి ఆల్రెడీ. బైపీసీ వాళ్ళకి అట్లా స్లాట్ బుకింగ్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, వెబ్ ఆప్షన్స్ అట్లా ఏముండవు. మనం మొత్తం ఫిజికల్గా ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. సో మనమే కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు మన ఫైన్ డే పిలుస్తారు. మనకు ఫస్ట్ ఏంటంటే, మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. మెరిట్ లిస్ట్ చేసినాక 1 monthకి ఏంటంటే, మనకి ఇట్లా ఫిజికల్గా వాళ్ళే పిలుస్తారనమాట. ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వాళ్ళు ఈ కాలేజ్కి ఇప్పుడు రావాలి, ఈ టైంలో రావాలి, ఈ ర్యాంక్ ఉన్న ఈ టైంకి ఫలానా డేట్ ఫలానా టైం వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మనం ఫిజికల్గా వాళ్ళు చెక్ చేస్తారు. మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సార్, మన సర్టిఫికేట్స్ అన్ని రైట్ ఉన్నాయా లేవా అనేసి వాళ్ళే అలా చెక్ చేస్తారు. మన కాలేజ్ కూడా వాళ్ళే అలౌట్ చేస్తారు. అక్కడ మన ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఏ ర్యాంక్ కావాలో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ అక్కడే, ఆఫ్లైన్లోనే అక్కడనే మన కాలేజ్కి వెళ్ళినాకనే అక్కడనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సరిపోతుంది. మన ఫీజు పేమెంట్ కూడా అక్కడే సరిపోతుంది. సో పేమెంట్ ఎంత పే చేయాలి, మళ్ళీ మన సర్టిఫికేట్ ఎట్లా వెరిఫికేషన్ చేస్తారు, మళ్ళీ కాలేజెస్ ఉన్నాయి కదా, అది మన స్టడీ చేసుకోవచ్చు. వాళ్ళు నచ్చింది ఇస్తారో లేకపోతే మనకు కావాల్సిన స్టడీ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. మీరు కాన్వర్సేషన్లో అడగండి. సో ఇట్లా ఉంటుంది అనమాట. మనకి ఇట్లా మొత్తం ఆఫ్లైన్ అక్కడ వెనకే మొత్తం ఉంటుంది. మనకి నెక్స్ట్ మన మెరిట్ లిస్ట్ వస్తే తర్వాతనే కౌన్సిలింగ్ పిలుస్తుంది. ఇట్లా వెబ్ ఆప్షన్స్, స్లాట్ బుకింగ్స్ ఇట్లా ఏముండవు. మన చాలా మంది కాన్వర్సేషన్లో ఆడుతున్నారు కాబట్టి స్పెషల్గా వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను అనమాట. సో మనకి ఇంకేం అప్డేట్స్లో మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసాం. ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెరిట్ లిస్ట్ రావడమే. వచ్చిన తర్వాత డైరెక్ట్ మన కాలేజ్కి మనమే ఫిజికల్గా వెళ్తాం, వాళ్ళు చెప్తారు. సో ఏంటంటే, ఇలా ఇంత మంచి కంటెంట్, ఇంత మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎందుకంటే మన యూట్యూబ్లో చాలా ఉన్నాయి కానీ ఇంత క్లారిటీ ఎవరు చెప్పట్లేదు. కాబట్టి మీరు ఎత్తుక్కోండి. నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను ఇంతకుముందు ఎంసెట్ గురించి. దాంట్లో క్లారిటీగా నేను అసలు ర్యాంక్ మెరిట్ లిస్ట్ అంటే ఏంది, మనకు కౌన్సిలింగ్ ఎప్పుడు పిలుస్తారు, తర్వాత ఫిజికల్ ఎట్లా వెళ్ళాలి అని, సర్టిఫికేట్స్ వాటి అన్ని గురించి క్లారిటీ చెప్పేసాను. 2 వీడియోస్ చేశాను. కాబట్టి మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. సో మన మెరిట్ లిస్టు మాత్రమే వస్తుంది. ఇక వెబ్ ఆప్షన్స్, స్లాట్ బుకింగ్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఆన్లైన్లో అట్లా ఏముండవు. ఓన్లీ మన ఫిజికల్ ప్రాసెస్ ఉంటుంది. సో దాన్ని ఆల్రెడీ క్లారిటీ చెప్పాను అనుకుంటున్నాను నేను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ యాక్టివేట్ చేసుకోండి. మనకు వచ్చే నోటిఫికేషన్ రావచ్చు.